వెల్కమ్ టు తేజ 70mm నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే భావి కోసం భగీరథ యత్నం, ధూప తీర్చేందుకు పాటగూడ వాసుల భగీరథ ప్రయత్నం. ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది గ్రామం. కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చి పాటగూడ తప్పక తీర్చింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు భగీరథ నిర్వహణ సరిగా లేక నీటి సరఫరా బంద్ అయ్యింది. దీంతో సాగునీటి కోసం తన్లాడుతున్న పాటగూడ వాసులు బావి తవ్వడానికి సిద్ధమయ్యారు. అక్రమార్కుల పుట్ట ట్రిప్ నియామకంలో అవకతవకలు తప్పని కొద్ది వెలుగులోకి. ఈ పోస్టులతో పాటు లైబ్రరియన్ పోస్టులను అనువాదులకు చోటు, జూనియర్ లెక్చరర్లో నోటిఫికేషన్ విడుదల. ఒక్కొక్క కేటగిరీలో ఆరోపణలు విలువ. ఆందోళనలో అభ్యర్థులకు అన్యాయం, వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతామని నిరుద్యోగులు. ఎన్నికల లబ్ధి కోసమే హోడావడిగా నియామక పత్రాలు పంపిణీ. అక్రమాలను బయటపెడుతున్నామని కాంగ్రెస్ సర్కార్. అక్రమార్కులను బయటపెడతామని నోరిప్పని కాంగ్రెస్ సర్కార్. నిరుద్యోగుల నిరసన జ్వాల. జియో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళనలు బాట. గ్రూప్ పోస్టులను పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం. అడ్డుకున్న పోలీసులు. అశోక్ సహా పలువురు అరెస్టు విడుదల. కాంగ్రెస్కు సాక్. విపక్ష కూటమిలో ముస్లాం. బెంగాల్ బరిలో ఒంటరిగా దీది. బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ. పొత్తుకు మాయావతి అనుమతి ఇచ్చారు. సీట్ల పంపిణీపై త్వరలోనే ప్రకటన. బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మళ్ళీ యురేనియం లొల్లి. నల్లమల్లి 2 రోజులుగా చక్కలు కొడుతున్న హెలికాప్టర్. నిక్షేపాల కోసమే సర్వే చేస్తున్న స్థానికుల అనుమానం. ఇప్పుడే చెప్పలేం. మంత్రివర్గం సమావేశం తర్వాత నిర్ణయం. పాఠశాలలో కాలేజీలకు ఉచిత కరెంటు. 1వ తేదీనే ఉద్యోగాలు జీతాలు ఇస్తాం. కోదండరామ శాసనమండలికి పంపుతాము. ఇకపై గుర్తింపు సంఘాలతోనే సమావేశాలు. ఉద్యోగ ఆత్మ సమ్మేళనంలో సీఎం రేవంత్. బోరు పైపులు దించుతంగా కాటేసిన కరెంట్. ఒకరి మృత్యు, 3గురికి తీవ్ర గాయాలు. సిరిసిల్ల జిల్లా బావుసాయిపేటలో విషాదం. రాత్రి కరెంట్కు మరో రైతు బలి. ఉద్యమం నుంచి వచ్చిన కేటీఆర్, రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చిండ్రు? శ్రీధర్ బాబు, రాజ్ నరసింహ, కోమటిరెడ్డి బట్టి వీళ్ళంతా ఎట్లా వచ్చిండ్రు? చుట్టూ వీళ్ళని పెట్టుకొని రేవంత్ మాట్లాడడం గొంగట్లో వెంట్రుకలు ఏరినట్లుంది. బరాబ్బర్ నేను ఉద్యమం నుంచి రాజకీయాలకు వచ్చిన నీలాగా ఆంధ్రోల బూట్లు నాకి దొంగ సంచులు మోసి రాలే. 5 సార్లు గెలిచినా రాంగ్ రూట్లో రాలే. చవట పనులు చేసి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారి రాలే. ఎస్, మా అయ్య కేసీఆర్, తెలంగాణ బాబు కేసీఆర్. బోనస్ ఇచ్చి దమ్ముందా? కోడ్ రాకముందే జీవో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎండుతున్న పంటలకు ఎకరానికి 10,000 ఇవ్వాలి. 2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. పొంకనాలు పోతిరెడ్డిని జనం తిట్టుకుంటున్నారు. పేగులు మెడలోన బోటీ కొట్టేటోడువా నువ్వు? 10 రోజులైనాక ప్రజలే కాంగ్రెస్కు బొంద పెడతారు. హామీలపై 15 తర్వాత రేవంత్ భరతం పడతారు. తెలంగాణలో సగం కాంగ్రెస్, సగం బీజేపీ సర్కార్. పార్లమెంట్ ఎన్నికల్లో జైతయాత్ర ప్రారంభిద్దాం. కామారెడ్డి సిరిసిల్ల కార్యకర్తలతో కేటీఆర్. ఎప్పటికీ పేలని వాటర్ బ్యాటరీలు. బ్యాటరీలకు సంబంధించిన ప్రధాన సమస్య వాటి భద్రత. రకరకాల కారణాల వల్ల బ్యాటరీలు పేలిపోయే ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. బ్యాటరీల భద్రతపై ఉన్న అనుమానాలే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాలకు కూడా ప్రధాన అడ్డంగా మారింది. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐ యూనివర్సిటీ చెందిన పరిశోధకులు ఈ సమస్యకు పరిష్కారంగా నీటి బ్యాటరీలు తయారు చేశారు. సామాన్యంగా కూడా ఎలక్ట్రికల్ వాహనాలు రోజుకి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటరీ విషయంలో చాలా వరకు ఆ కంపెనీలు నష్టపోతున్నారు. బ్యాటరీ ఎక్కడ పేలుతుందని కస్టమర్ కూడా భయపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు వాటర్తో తయారైన బ్యాటరీని కనిపెట్టడం జరిగింది. ఇది లాంగ్ టైం వస్తుంది. ఫర్గడ్గా పేలే అవకాశాలు చాలా వరకు ఉండవు. కంటిలో సోలార్ ప్యానెల్స్. కంటి సమస్యల కారణంగా కోల్పోతున్న కంటి చూపును మళ్ళీ తీర్చిదిద్దవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన పరిస్థితులకు సరికొత్త ఆలోచన చేస్తారు. న్యూరోప్రాస్థెటిక్ టెక్నాలజీ ద్వారా కంటి చూపును తీసుకురావచ్చని భావిస్తున్నారు. సామాన్యంగా కూడా ప్రపంచాన్ని చూడాలంటే కంటి చూపు చాలా అవసరం. మరి ఆ ప్రపంచాన్ని చూడని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో సామాన్యంగా క్రాంతిని గ్రహించే రెటినో కణాల ద్వారా దెబ్బతిన్న రెటినో కణాలని రియాక్టివ్ చేయొచ్చు. ఆస్ట్రేలియాకు సంబంధించిన సౌత్ వెల్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కొత్త ఘనతని సృష్టించారు. వీళ్ళు ఆస్ట్రేలియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు కంటికి సంబంధించిన రెటినో కణాలని రియాక్టివ్ చేయొచ్చు. అదేవిధంగా న్యూరోప్రాస్టిక్ టెక్నాలజీ ద్వారా స్మాల్ కెమెరా సెన్సర్ కంటిలో పెట్టినట్లయితే దాని ద్వారా కంటి యొక్క రెటినో కణాలు రియాక్టివ్ అయ్యి వాళ్ళు ప్రపంచాన్ని చూడవచ్చని ఆస్ట్రేలియన్ సైంటిస్టులు చెప్తున్నారు.